వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. ఈ వీడియోలో అయితే బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కుట్టాలనేది నేను మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్. అలాగే కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకు, ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. చూడండి, నేను ఫస్ట్ అయితే షేప్ బెల్ట్లను రెడీ చేస్తున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్లు ఉంటాయి కదా, కిందికి చూడండి లైనింగ్ పీస్ పైన పెట్టేసి బ్లౌజ్ పీస్లను రివర్స్గా ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని లైనింగ్ పీస్ని ఇలా పైన పెట్టేసి కిందికి 1/2 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనం ఎప్పుడైనా షేప్ బెల్ట్లను ఒకదానికొకటి లెఫ్ట్ రైట్ చూసుకోవాలన్నమాట. ముందుగా మనం సెట్ చేసి పెట్టుకోవాలి 2 సైడ్స్, లెఫ్ట్ రైట్ దాన్ని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తాం కదా, అప్పుడు ఏ క్లాత్ అనేది ఎటొస్తుంది, కరెక్ట్గా పెట్టామా లేదా అనేది 1కి 2 సార్లు చూసుకోవాలి. ఇలా స్టిచ్ వేశాక నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ 2 ఒకే ప్లేస్లో పెట్టేసి నేను కొంచెం హైట్ అనేది తక్కువ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్దిగా ఎక్కువ అయింది కాబట్టి ఇలా నీట్గా హైట్ అనేది తక్కువ చేసేసి కట్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ మీద కాకుండా వెనకకు వచ్చే ప్లేస్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 షేప్ బెల్ట్లు అలాగే చేసుకోవాలన్నమాట. సో మనకు ఫ్రంట్ ప్లేస్లో 2 ఇలా లైనింగ్ పీస్ ఇలా 2 వస్తాయి. వెనక బ్యాక్ సైడ్ ఇలా 1 పీస్ ఉంచేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఈ బ్లౌజ్ కటింగ్ నా ముందు వీడియోలో ఉంటుంది. పఫ్ హ్యాండ్స్ అనమాట. సో ఈ పఫ్ హ్యాండ్స్కి సైడ్ అతుకులు అనేటివి పడుతున్నాయి లైనింగ్ పీస్కి. సో బ్లౌజ్ పీస్కి అయితే అతుకులు పడకుండా కట్ చేశాను. సో బ్లౌజ్ పీస్ ఇలా హ్యాండ్స్కి అతుకులు పడకుండా ఎలా కట్ చేయాలనేది మీరు కామెంట్ చేస్తే నేను చూపిస్తాను. సో బ్లౌజ్ పీస్ ఈ లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని మామూలుగా కట్ చేశాను. వీడియో అయితే తీసి పెట్టలేదు. మీరు అడిగితే మాత్రం నేను ఇంకొకటి బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ కట్ చేశాక బ్లౌజ్ పీస్ని ఎలా కట్ చేయాలనేది, క్లాత్ అనేది ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ అతుకులు రాకుండా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను అనమాట. ఒకవేళ మీరు కామెంట్ చేస్తేనే చూపిస్తాను, లేదంటే ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే కంప్లీట్గా చూసేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు లైనింగ్ పీస్ కట్ చేశాక ఇంకా బ్లౌజ్ పీస్ అవసరం లేదు కదా అని అనుకుంటారు. కొందరికి డౌట్స్ ఉంటాయి, ఇలా కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి అతుకులు రాకుండా అనేది డౌట్ ఉంటుంది. వాళ్ళ కోసం మీరు కామెంట్ చేస్తే నేను చూపిస్తాను. చూడండి, బ్లౌజ్ పీస్లో అతుకులు అనేటివి రాలేవు. ఫ్రంట్ బ్యాక్ చూసుకొని రివర్స్గా ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ పీస్ కూడా రివర్స్గా పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కిందికి చేతి రౌండ్ కిందికి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్ మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి లోపలికి వచ్చే విధంగా. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. కిందికి 1/2 ఇంచ్ ఉంటే మనకు చేతి కిందికి రౌండ్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. ఒక్కొక్కరు పట్టి పెడతారు. సో నేనైతే అలా పెట్టలేదు. చాలా ఈజీ స్టిచ్చింగ్ అనమాట. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ ఈజీ స్టిచ్చింగ్ బాగుంటుంది. పట్టి పెట్టమంటే పట్టి కూడా పెట్టచ్చు. సో చూడండి, ఇలా కుట్టాక లైనింగ్ పీస్ మీద ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనము తర్వాత లైనింగ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్కి పైన అటాచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే బ్లౌజ్ పీస్ కిందికి కొద్దిగా చిన్నగా ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే ఈ లైనింగ్ పీస్ అనేది కొంచెం బయట సైడ్ మన లోపలి సైడ్ ఉండే విధంగానే చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పటికైనా ఏదో ఒక క్లాత్ సింక్ అవుతూనే ఉంటుంది. సో మనకు లైనింగ్ పీస్ సింక్ అయితే పర్వాలేదు, బ్లౌజ్ పీస్ సింక్ అయ్యి ఈ లైనింగ్ పీస్ బయటకు వస్తాయి, అస్సలు చూడడానికి బాగుండదన్నమాట. అందుకే బ్లౌజ్ పీస్ కొద్దిగా ఇలా బయటకు ఉండే విధంగా స్టిచ్ అయితే వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. సో నేను 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత చంక డౌన్ తీసాను. ఎప్పుడైనా ఏ లైనింగ్ బ్లౌజ్ అయినా నేను ఇలాగే హ్యాండ్స్కి ఫ్రంట్లో చంక డౌన్ ఉంటుంది కదా, ఇలా లైనింగ్ పీస్ అటాచ్ చేసినాక 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాకనే
ఫ్రంట్ డౌన్ అనేది కట్ చేస్తాను. సో ఇలా చేయడం మనకు చాలా ఈజీగా ఉంటుంది. ముందే మనము చంక రౌండ్ ముందుకు డౌన్ చేసుకొని లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. మనం మర్చిపోయి ఒకదానికొకటి పెట్టేసుకొని రివర్స్గా పెట్టేసుకొని అవన్నీ మనకు మళ్ళీ మళ్ళీ కుట్టడానికి దారితీస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఒకదానికొకటి రివర్స్గా పెట్టేసుకొని చంక రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పీస్ లైనింగ్ పీస్ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫ్రంట్ పీస్లో కూడా బ్లౌజ్ పీసు రివర్స్ మనకు ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, అవి చూసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని 2 సైడ్స్ ఇలా పెట్టుకోవాలి ముందు. సో ఇలా పెట్టుకుంటేనే మనకు స్టార్టింగ్లో ఇబ్బంది అనేది రాదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పెట్టేసుకోండి. ఇలా పిన్స్ కూడా పెట్టేసుకుంటే మనకు బ్లౌజ్ పీస్ కొంచెం సింథటిక్లా ఉంది కదా, సో ఇది కదలకుండా ఇలా పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే ఒక సైడ్ పిన్ పెట్టేసి దాన్ని సైడ్కి తీసేసాను. తర్వాత ఇంకో సైడ్ కూడా క్లాత్ అనేది కరెక్ట్గా చుట్టూ కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టేసుకొని సెట్ చేసుకొని ఇలా క్లాత్ కదలకుండా పిన్ అయితే పెట్టేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడైతే లైనింగ్ పీస్ అటాచ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు మనము తొందరగా అర్జెంట్ బ్లౌజులు ఇచ్చేటివి ఉంటే క్లాత్ బ్లౌజ్ పీసు గ్లూ పెట్టేసుకొని అతికించేసుకుంటాం, ఐరన్ చేసుకుంటాం. సో ఇది కూడా అలా ఐరన్కి కుదరదనమాట. సో చూస్తున్నారు కదా, ఐరన్ చేయడానికి ఈ క్లాత్ అనేది బ్లౌజ్ పీసు ఐరన్ చేస్తే సెట్ కాదు. ఇలా ముడతలు ముడతలుగా ఉంది కదా, సో ఐరన్ చేస్తే క్లాత్ అనేది పాడైపోతుంది. సో కాబట్టి నేనైతే ఐరన్ చేయలేదు, గ్లూ పెట్టి ఇలాగే లైనింగ్ పీస్ స్టిచ్చింగ్తో అటాచ్ చేసేసి ఫ్రంట్ డాట్స్ కూడా డ్రా చేసేసుకొని తీసేయాలి అనమాట. సో చూడండి, ఫ్రంట్ డాట్స్ చాలా ఈజీగా డ్రా చేసుకొని 2 సైడ్స్ ఒకే విధంగా వచ్చే విధంగా నేను కుట్టేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే షేప్ బెల్ట్లను అటాచ్ చేసుకుందాం. మనం ముందుగా కుట్టేసుకున్న షేప్ బెల్ట్లను చూడండి, ఇలా ఏ సైడ్ ఆ సైడ్ ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇలా షేప్ బెల్ట్ ఇలా పెట్టిన తర్వాత ఏదైతే మనం చూడండి, ఒకసారి నేను లైనింగ్ పీస్ మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్తో ఒకసారి కొలుచుకోవాలి, కరెక్ట్ ఉందా లేదా అని కొలుచుకొని ఈ షేప్ బెల్ట్ అని ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పీస్ని చుట్టగా చుట్టేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా చుట్టగా చుట్టేసుకొని మధ్యలో పెట్టి ఈ షేప్ బెల్ట్లు అనేది కవర్ చేసుకోవాలన్నమాట. ఇంకొక పీస్ని దానిపైనుంచి లోపల నుంచి పెట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్తో కరెక్ట్గా లాగకుండా, మనం ఏ క్లాత్ కూడా లాగొద్దన్నమాట. మనకు ఫ్రంట్ డాట్స్ పెడతాం కదా, అది షేప్ బెల్ట్ల ప్లేస్లో ఒక డాట్ వస్తుంది కదా, అది ఎక్కువగా ఉంటుంది. దాన్ని లోపలికి మలిచేసి కుట్టేసేయాలి. దానిలో నుంచి బయటకు తీసి కుట్టేసిన తర్వాత దానిపై నుంచి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. చాలా ఈజీగా ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడైతే హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ అనేది కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొలత బ్లౌజ్ తోటి కరెక్ట్గా వచ్చేసింది. కొలత బ్లౌజ్ తోటి కరెక్ట్గా వచ్చేసిన తర్వాత హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్కి క్లాత్ అనేది కట్ చేస్తున్నాను చూడండి. మనకి ఎప్పుడైనా హుక్స్ ప్లేస్ అనేది లోపలికి మలిచేసుకుంటాము, ఈ హుక్స్ పెట్టే కాజా ప్లేస్ అనేది బయటకు మలుస్తామన్నమాట. సో లోపలికి మలిచేది ఫ్రంట్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకొని మనకు 1 ఇంచ్ సరిపోతుంది, 1.5 ఇంచ్ సరిపోతుంది అనమాట హుక్స్ ప్లేస్కి. చూడండి, కట్ చేశాను. ఇలా మలిచేసుకొని దానిపై నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. హుక్స్ ప్లేస్ అయిపోయాక మనకు కాజా ప్లేస్కి బ్లౌజ్ పీస్ అవసరం ఉంటుందన్నమాట. బ్లౌజ్ పీస్ మనం పైనకు మలుస్తాం కదా, సో బ్లౌజ్ పీస్ని తీసుకొని కొంచెం ఇది పల్చగా ఉంది కాబట్టి నేను కొంచెం లైనింగ్ పీస్ కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే థిఫ్గా ఉండడానికి. మన బ్లౌజ్ మొత్తం ఈ హుక్స్ కాజా ప్లేస్ తోటే స్టిఫ్నెస్ అనేది కుదురుతుంది. ఈ హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ మనం థిఫ్గా గట్టిగా కుట్టకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో చూడండి, ఇలా కుట్టేసిన తర్వాత బయటకు తీసి ఇలా ఒకటి స్టిచ్ వేసుకోవాలి దానిపై నుంచి. సో ఇంత మనకు 2 ఇంచెస్ సరిపోతుంది కాజా ప్లేస్. సో ఇలా మలిచేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్టిచ్ వేసుకోండి. చాలా ఈజీగా
వచ్చేస్తుంది. మనకు హుక్స్ ప్లేస్లో కొంచెం క్రాస్గా వస్తే క్లాత్ అనేది లూజ్ వదిలేసి ఇలా స్టిచ్ వేసుకోండి. నేను ఇలా ఇక్కడ కాజాలు కుట్టాలి కాబట్టి ఇంకొక స్టిచ్ కూడా వేస్తాను. ఒక పాదం మందం గ్యాప్తో ఇలా ఇంకొక స్టిచ్ వేస్తాను. సో చూడండి, చాలా ఈజీగా హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనమాట. సో బ్యాక్ పార్ట్ అనేది డ్రాప్ షేప్లో ఇచ్చాను. డ్రాప్ షేప్లో ఇచ్చేసి లైనింగ్ పీస్ అటాచ్ చేస్తున్నాను చూడండి. లైనింగ్ పీస్ అటాచ్ చేసే ముందు గల్లనే రెడీ చేస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే గల్ల రివర్స్గా తీసేసుకుంటాను. హెమ్మింగ్ పట్టి అలాంటివి ఏం చెయ్యను. సో ఈ డ్రాప్ షేప్ కట్ చేసిన తర్వాత లోపల నుంచి కుట్టేసుకొని టక్స్ ఇచ్చేసి ఇలా రెడీ చేసుకున్నాను. కిందికైతే బ్యాక్ పార్ట్ ఇంకా మలచలేదన్నమాట. ఫ్రంట్ పిట్స్ ఒకసారి తీసుకొని మనం కిందికి ఎంత మలవాలనేది చూసుకోవాలన్నమాట. నేను పట్టి పెట్టాను కాబట్టి ఒకసారి ఫ్రంట్ పీస్ చూసుకొని మలిచేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, షోల్డర్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ అటాచ్ చేసేసి నేను ఫ్రంట్ గల్లకు హెమ్మింగ్ కోసం క్లాత్ అనేది అటాచ్ చేసి పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఏమో గల్ల డ్రాప్ షేప్ని రివర్స్గా చేసి కుట్టాను కాబట్టి సో ఫ్రంట్ పీస్లో హెమ్మింగ్ పట్టి అనేది కుట్టేశాను అనమాట. సో షోల్డర్స్ అటాచ్ చేసేటప్పుడు గల్ల నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మనకు భుజాల సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కానీ కట్ చేసుకోవచ్చు. షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే మనకు జారిపోతుంది అనమాట. సో చూడండి, ఇలా రఫ్ ఇచ్చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకొని ఆ చివరలో కూడా క్లాత్ అనేది లేవకుండా స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనమాట. ముందుగా మనము రెడీ చేసుకున్న పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ పఫ్ హ్యాండ్స్ తీసేసి ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్. సో ఫ్రంట్ది కరెక్ట్గా వచ్చే విధంగా మిడిల్లో టక్స్ ఇచ్చాం కదా, కుర్చీలు అనేటివి ఎలా పెట్టుకోవాలని చూసావు కదా. సో నేను ఎప్పుడు పఫ్ హ్యాండ్స్ ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి కుడతానమాట. అందరూ మిడిల్లో కుర్చీలు పెట్టేసిన తర్వాత కార్నర్కి వెళ్తారు. నేనైతే కార్నర్ నుంచి మిడిల్కి రాగానే కుర్చీలు అడ్జస్ట్ చేసుకుంటూ కుర్చీలు పెట్టేసి ఇంకో కార్నర్కి తీసుకెళ్తాను. సో ఇది చాలా ఈజీ అనమాట, మిడిల్లో నుంచి కుర్చీలు పెట్టడం కాకుండా ఒకేసారి. సో మనకు ఎక్కడి నుంచి కుర్చీలు స్టార్ట్ అవుతాయి అనేది మనకు తెలుస్తుంది కదా. షోల్డర్ స్టార్టింగ్ 1.5 ఇంచ్ గ్యాప్తో ఇలా కుర్చీలు అనేటివి స్టార్ట్ చేసేయాలి. మనకు ఈ షోల్డర్ నుంచి అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 చిన్న చిన్న కుర్చీలు అనేటివి వస్తాయి. సో హ్యాండ్కి మిడిల్లో అయితే టక్స్ పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ మిడిల్కి కరెక్ట్ అటాచ్ అయ్యే విధంగా చూసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కుర్చీలు పెట్టేసుకొని ఇంకో చివరలకు క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా అనేది చూసుకోవాలి. కరెక్ట్ వచ్చే విధంగా కుర్చీలు అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసి ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో మనము స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. సో ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఈ చివరి నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈజీగా 2 హ్యాండ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయండి. సో ఈజీగా 2 సైడ్స్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాక మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చాయి పఫ్ హ్యాండ్స్ కుర్చీలతోటి. చూడండి 2 సైడ్స్ పఫ్ హ్యాండ్స్ అనేటివి రెడీ చేశాను. ఒకటి చూపించాను కాబట్టి ఇంకోటి మీకు చూపించలేదు. ఇప్పుడు మనకు బ్లౌజ్ సైడ్ జాయింట్లు. సో ఇచ్చిన కొలత బ్లౌజ్ని తీసుకొని బ్యాక్ పార్ట్ కరెక్ట్గా కొలుచుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ ఎంతవరకు ఉందనేది చూసుకొని నడుం చుట్టూ మార్క్ వేసుకోవాలి. అలాగే హుక్స్ ప్లేస్ కాజా ప్లేస్ కూడా ఇచ్చిన కొలత బ్లౌజ్తో ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ వేసేసి మనకు హ్యాండ్ రౌండ్, చేతి రౌండ్ నుంచి ఎప్పుడైనా సైడ్ జాయింట్ చేసేటప్పుడు స్టార్టింగ్ మనము ఇలా బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి. చేతి రౌండ్ చూస్తున్నారు కదా, చేతి రౌండ్ ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కొలత బ్లౌజ్ తోటి ఎక్కడ వరకు ఉందని డ్రా చేసుకొని చంక రౌండ్ కూడా డ్రా చేసేసి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో చూడండి, ఇలా స్టిచ్ చేసేసి ఈ చంక రౌండ్ కూడా ఒకసారి కొలత బ్లౌజ్ తోటి చూస్తున్నాను. చూడండి, షోల్డర్ నుంచి కరెక్ట్గా పట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకొని మనం కిందికి కూడా కరెక్ట్గా పట్టేసుకొని నిటారుగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ కరెక్ట్గా ఉంటే మనకు ప్లస్ సింబల్ ఆకారంలో జాయింట్స్ అనేటివి కలుస్తాయి. ఈ హ్యాండ్స్ బ్యాక్
బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఒక ప్లేస్‌లో కలుస్తాయన్నమాట. సో, చూడండి ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి. పాదం మందం గ్యాప్‌తో మళ్ళీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 3 స్టిచెస్ అయితే వేసుకోవాలి. స్టార్టింగ్‌లో రఫ్ ఇచ్చేసుకొని ఈ కుట్టుకి పాదం మందం గ్యాప్‌లో ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. ఇలా 3 కుట్లు వేసుకున్న తర్వాత చివరలో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో, చివరలో కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. కంప్లీట్ అయిపోయిందండి. సో, చూడండి 2 సైడ్స్ కూడా నేను ఇలా సైడ్ జాయింట్లు చేసిన తర్వాత బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి పఫ్ హ్యాండ్స్ ఎంత బాగా వచ్చాయో. కరెక్ట్ షోల్డర్ అటాచింగ్ అలాగే సైడ్ జాయింట్లలో మనకు హ్యాండ్స్ అలాగే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఒకే ప్లేస్‌లో ప్లస్ సింబల్ ఆకారంలో ఎలా జాయింట్ చేశాననేది చూపిస్తాను మీకు దగ్గరగా. అలాగే ఈ పఫ్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ డ్రాప్ షేప్ ఇలా ఇచ్చాననమాట. డోరీస్ అనేటివి కుట్టేశాను. సో, ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి కంపల్సరీ. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకు, స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారు కదా కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారంలో ఎలా జాయింట్ వచ్చింది. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, ఒక హాఫ్ ఎన్ అవర్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశానండి చాలా ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.